నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రవణ్ తెలిపారు. పోలీస్, వ్యవసాయ శాఖ అధికారుల విస్తృత తనిఖీలు చేపడుతున్నట్టు చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి సాలిగౌరారం, మిర్యాలగూడ మండలాలలో అనుమానాస్పద పత్తి విత్తనాలు తరలిస్తున్న వారిపై దాడి చేసి పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ తనిఖీలలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలో అనుమానాస్పదంగా తరలిస్తున్న 260 కిలోల పత్తి విత్తనాలు పట్టుకోవడంతో పాటు వారిపై ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి విచారణ కొరకు ఆదేశించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రవణ్ తెలిపారు. అలాగే సాలిగౌరారం మండలంలో నకిలీ పత్తి విత్తనాలను గుర్తించడం జరిగిందని, మండలానికి సంబంధించిన ఖమ్మంపాటి సోమయ్య వద్ద నుంచి 20 కేజీల బస్తా నకిలీ పత్తి విత్తనాలు గుర్తించి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. దొరికిన విత్తనాలను BT3 విత్తనాలుగా గుర్తించి పరీక్షకై ల్యాబ్కు పంపించినట్లు వెల్లడించారు. జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులు వారి పరిధిలోని గ్రామాలలో పత్తి, వరి విత్తనాలపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు తెలియజేస్తున్నారని మండల వ్యవసాయ అధికారులు మండలంలోని విత్తన విక్రయ డీలర్ల షాపులను విస్తృతంగా తనిఖీ చేసి వారి వద్ద నకిలీ విత్తనాలు గుర్తించినట్లయితే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు.